బాగా ముదిరినట్టుంది. కవిత నా మనసులో మాట. అంత ఇష్టమా? ప్రాణం. ఈ మాటలన్నీ నీ ఒడిలో వాళ్ళే వరకేగా. శరీరమే కావాలనుకుంటే గంటల లెక్కల్లో కొనుక్కోవచ్చు. నాకు ప్రేమించే మనసు కావాలి. అది నీ దగ్గరే ఉంది. ఎవరు చెప్పారు? నా మనసు. దానికేం తెలుసు? మనసు తోడు మనసుకే తెలుసు. బాగా ఇంప్రెస్ చేస్తున్నావే. ఇష్టపడుతున్నాను. ఆ తర్వాత చాలా కష్టపడాలి. నీకోసం ఏ కష్టమైనా భరిస్తాను. ఈ రోజుల్లో కూడా నీలాంటి సిన్సియర్ ప్రేమికులున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. చంపేంత ప్రేమ నీకుంటే చచ్చేంత ఇష్టం నాకుంది. ఈ జన్మలో నీ ప్రేమ దక్కకపోయినా మరో జన్మ అంటూ ఉంటే నీ ప్రేమ పొందటానికి ప్రయత్నిస్తాను. గుడ్ మార్నింగ్ అన్నాలు. అన్నమయ్య సినిమాలో సుమన్ లాగా, మంజునాథ సినిమాలో చిరులాగా, శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య బాబులాగా దర్శనం ఇచ్చావు. అర్థమైంది. ఏ మాత్రం కావాలేంటి? 6,000 కావాలి నాన్నగారు. దేనికో? బైక్ బోరుకొచ్చింది, మెకానిక్ ఇద్దామని. నువ్వు ఊరుకొచ్చావు. ఎవరికి ఇవ్వాలట? నాన్నగారు నా సంగతి అటు ఉంచండి, ముందు బైక్ సంగతి చూడండి. కష్టం. ఏ పరచు ఖాళీ అయిపోయింది. పోనీ ఓ పని చెయ్యి, బైక్ అమ్మేసి లోన కొనుక్కో. లీటర్ పెట్రోల్ కి 100 కిలోమీటర్లు ఇస్తుంది. నేను దాన్ని మొయ్యాలా, అది నన్ను మొయ్యాలా? రేయ్, నువ్వు పాలు తాగిన దగ్గర నుంచి పనికి మాలిన వెధవయ్యే వరకు నీ మీద లక్షలు తగలేశాను. నేను నిన్ను మోస్తొస్తున్నానా, నువ్వు నన్ను మోస్తున్నావా? ట్రై టు అండర్స్టాండ్ మీ ఫాదర్. అది ఆఫ్టర్ లైఫ్, ఇది బైక్. పెద్ద తేడా ఏం లేదు. అక్కడ ఇంజిన్ చెడిపోయినా ఇక్కడ మనిషి చెడిపోయినా ఒకటే. నాన్న చెప్పింది చాలు. బైక్ రిపేర్ చేయిస్తున్నారా లేదా? 1 2 3 4 5 6 ఇదిగో 6,000. థ్యాంక్స్ నాన్నగారు. మీరు ఆడవారి మాటలకు అద్దాల వేరులో కోటా క్యారెక్టర్. నాయనా, నేను కోటను కాదు, నువ్వు ఎప్పటికీ వెంకటేష్ బాబు కాలేవు. అవి నీ చెల్లెల ఎగ్జామినేషన్ ఫీజు డబ్బులు బ్యాంకులో కట్టు. ఇవేళ యాక్సిడెంట్. నాకు ఆఫీస్ టైం అయింది, త్వరగా వెళ్ళి కట్టు. నాన్న 1000 సైడ్ చేసేద్దాం. నువ్వు కోటావి కాదు, డకోటావి. హలో వినయ్, బ్యాంక్ లో ఉన్నాను రా, వచ్చేస్తున్నాను. ఎన్ని పనులున్నా సరే మన ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్. 20115 అదే నెంబర్. ఖర్చులు నావేరా, అందరు రావాలి. సిహెచ్ వల్లీనా? నాకు తెలుసురా. అదే వల్లి. మీరు రండి, అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. సరే
భలేగా ఫైట్ చేసావు అంకుల్, సూపర్ అంకుల్. థ్యాంక్ యూ. ఓ చెల్లిదయ్యం ఏంటి థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేసావా? థ్యాంక్స్ కాదు, ఎదురుగా ఉంటే చంపేసేదాన్ని. నా ఎగ్జామ్ ఫీజు కోసం నాన్న డబ్బులు ఇస్తే అకౌంట్ లో వేయకుండా హ్యాపీగా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటున్నావా? ఎప్పుడు నీ అకౌంట్ లో డబ్బులు వేసాను, కావాలంటే వెళ్ళి చూసుకో. చూసే చేశాను రా. రాలేదు రాలేదా? రాలేదురా. ఆ, అదేంటి? ఏరా, నీకంటే బాగా చదువుతున్నానని ఫీజులు ఎగ్గొట్టి నా ఫ్యూచర్ ని దెబ్బ కొడదామని చూస్తున్నావా? ఆ, అవును మరి నువ్వు పెద్ద ఐఏఎస్ అయిపోతావు నా భయం. మరి డబ్బులెందుకురా అకౌంట్ లో వేయలేదు? వేసేనే తల్లి. వేస్తే వాడేసుకొని వెయ్యలేదని చెప్పడానికి నేనేమైనా నువ్వనుకున్నావారా? ఉండు, నీ పని నాన్నకు చెప్తాను. అంత పని చేయకే తల్లి, చిత్ర విచిత్రంగా చంపేస్తాడు. ఉండి ఇప్పుడే చెక్ చేసుకుంటాను. అదేదో త్వరగా చెయ్యి. అయ్య బాబోయ్. మేడం మేడం, మన అకౌంట్ లో డబ్బులు వేసాను పర్లేదన్నారు, కొద్దిగా చూడండి మేడం. సిహెచ్ వల్లీనా? ఏకే వల్లి అండి. నువ్వు రాసిన నెంబరే ఫీడ్ చేశానయ్యా, రాంగ్ అకౌంట్ లో వేసావు. రాంగ్ అకౌంటా? మేడం కొద్దిగా వాళ్ళ వివరాలు ఫోన్ నెంబర్ లో ఉంటే చూసి ఇవ్వండి మేడం. ఇస్తారంటారా మేడం? వెళ్ళి వాళ్ళని అడుగు. అలాగే మేడం. ఎంత ధైర్యం రా నీకు? శంకర్ గారు చంపేస్తారని బెదిరిస్తే ఇచ్చేసాను. వాడు బెదిరించాడు, కానీ నిన్ను చంపి వాడికే పార్సల్ పంపిస్తా. పోయినరా, నీకు పట్టిన గట్టే వాడికి పట్టిస్తా. అగ్గి పెట్టివరా? అన్నా శంకర్ గారు ఫోన్ అన్నా. హలో అంజి ఇక్కడ అన్నకి రైట్ లెఫ్ట్ ఓవర్ అప్పురం మనమే అనాయ్. నీకు మంచి యాక్షన్ ఎపిసోడ్ ఒకటి చూపిస్తాను చూడే, కళ్ళు ఆర్పకూడదు మరి. ఓకే, టైటిల్ పట్టాభి తమ్ముడు రక్తాభిషేకం. వీడియో ఆన్ చేసుకో అన్నయ్య. సత్య తమ్ముడు గుచ్చుకుందా? వాణ్ణెవడ్నో చంపి నాకు పార్సల్ చేయటం కాదురా. శంకర్, నీ తమ్ముడు నా స్కూల్ బస్ కిడ్నాప్ చేసి నాతో పెట్టుకొని చాలా తప్పు చేశాడు. దానికి పనిష్మెంట్ ఇవ్వాలిగా. తొందరపడుతున్నాడు. వాడిని ఏమైనా చేసావంటే నేను ఊరుకోను. నేను ఊరుకున్నా. ఊరుకుంటుందా? రే నిన్ను వదలండి. శంకర్, ప్రశాంతంగా ఉందిరా. ఏయ్, ఏంటి ఇక్కడ నన్నేదైనా చెయ్యాలనిపిస్తుందా? ఆలోచన నీ మనసులో వచ్చిన మరుక్షణం ఈ బుల్లెట్ నీ గుండెల్లో ఉంటుంది. అన్నా తమ్ముడు 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 సత్య అన్నా, తమ్ముడి శవం శ్మశానంకి వెళ్లే లోపు ఆ శంకర్ గారు శవం అయిపోవాలి. స్థలము పోయింది, తమ్ముడు పోయాడు. శంకర్ శంకర్, అకౌంట్ లో డబ్బులు లేవన్నా? మరి అంత డబ్బులు ఎక్కడివే? అదే నాకు అర్థం కావడం లేదు. ఏయ్, ఇప్పుడు అది అవసరమా? కార్డ్ పెట్టా, క్యాష్ వచ్చింది, ఎంజాయ్ చేస్తున్నావు. పాపం, ఎవరి డబ్బులోనే? కొత్త నంబర్లా ఉందే, ఏది టివ్వు?
హలో సీకే వల్లి గారండి? తన ఫ్రెండ్ ని మా చెల్లెల అకౌంట్ లో డబ్బులు అయిపోతే పొరపాటున ఆవిడ అకౌంట్ లో పడిపోయండి. బకరగాడే నంబర్ పట్టేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇటు ఇవ్వవే. అడగకుండానే 6,000 వేసావు. అడిగితే ఇంకెంత డబ్బులు వేసేవాడివో. నువ్వు మాకు నచ్చావు. అవి మా చెల్లెల ఫీజు డబ్బులు ఖర్చు అయిపోయాయి. ఖర్చు అయిపోయాయా? 6,000 అండి. ఈ మాత్రానికే ఏడుస్తావా? లైట్ తీసుకో. ఏంటే లైట్ తీసుకునేది? మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వకపోతే ఏం చేస్తావురా? ఏదో ఒకటి చేసేస్తాను. ఆప్షన్ ఏ మర్డర్ చేస్తావా? అమ్మో మర్డరే. ఆప్షన్ బి మానభంగం చేస్తావా? ఆప్షన్ సి మానభంగం చేసి మర్డర్ చేస్తావా? బొక్కరాసం ఇచ్చేస్తున్నారు కానీ అవన్నీ నేను చేయలేనండి. నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఏం చేయలేవా? ఏ లేడీస్ అని ఊరుకుంటున్నాను, లేదంటే చెప్పరా? ఏం చేస్తావు? కనీసం ఓ ముద్దైనా పెడతావా? అసయ్! వాడికంత లేదని చెప్పాను కదే. రెచ్చగొట్టొద్దే. ఏంట్రా వసే అంటున్నావు? నీ బోడి 6,000 వాడుకోగానే పెళ్ళాన్ని అయిపోయాను అనుకుంటున్నావా? పగిలిపోద్దురో ఇది. నీ అయ్యా ఏరా మీరు అమ్మాయి ఫోన్ నంబర్ కనిపిస్తే ఫోన్ చేయడం, అకౌంట్ నంబర్ కనిపిస్తే అమౌంట్ వేసేయడమేనా? మూసుకొని పెట్టే బే. మిమ్మల్ని ఏదో తిడుతున్నాడే. తిడతాడే. తిట్టడంలో పీజీ ఇక్కడ. ఏంట్రా నీ స్టాప్ ఇట్. మీకు అన్నదమ్ములు లేరే? మీ పని సంతోషం చెప్తా. కనీసం ఓ ముద్దైనా పెడతావా? ఏం చేయలేవా? ఏ అరే ఏం పార్టీ రా బయట. సూపర్ గా ఉంది. వీడేంటి ఇలా కూర్చున్నాడు? వీడేంద్ర డల్ ఉన్నాడు. ఏమైందిరా వీడికి? రే అక్కడ పార్టీకి రాకుండా ఇలా డల్లుగా కూర్చున్నాయంట్రా. కూర్చున్నావేంటి? అడుగుతున్నాడుగా చెప్పు. నేను చెప్తా. మొగాడి ఫేస్ డల్ ఉందంటే దానికి కారణం పూరన్ అయి ఉండాలి, మనీ అన్న అయి ఉండాలి. కరెక్ట్ మనియారా? చెల్లెల ఎగ్జామ్ ఫీజుకి నా అకౌంట్ లో డబ్బులు వేస్తే వేరే అకౌంట్ లో పడిపోయారా? ఎవ్వ చెబితే సగం వాటా మాకు ఇవ్వాల్సి వస్తుందని అబద్ధం చెప్తారా? నేను చెప్పేది నిజంరా బాబు. బ్యాంక్ లో అడిగితే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు కదరా. ఇచ్చారు. ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఇచ్చారు. ఇచ్చినాక ప్రాబ్లం ఏందిరా వై? డబ్బులు కాదు కూతురు. అమ్మో 5-6 భాషల్లో అనార్గలంగా తిట్టారా? తిట్టారా? నిన్ను తిట్టారా? ఎవడ్రా వాడు? ఎవడు చెప్పరా? చంపేస్తాను. నువ్వు లెగిస్తేనే సోఫాల సగం నా కూర్చో. తిట్టింది ఆడవాళ్ళురా. ఆడవాళ్ళ ఆడవాళ్ళు తిట్టారా? అంత అడ్వాన్స్ అయిపోయారు వాళ్ళు. ఏముంది? నలుగురు ఆడల మధ్య మగాడు పట్టడానికో ఇలాగే చాక్లెట్ తిన్నట్టు తినేస్తారు. వాట్ ఏ ఫన్నీ యార్. రే అసలే ఆరిపోయి ఉన్నాడు, ఊరుకోండి. రేయ్ మీ మాటల కంటే వాళ్ళు బూతులో బెటరు. ఈ విషయం తెలిస్తే మా నాన్న చంపేస్తాడు రా. ఎంతరా? అది మొత్తం 10,000. సరే ఇదిగో. ఇది తీసుకొని ముందు ఫీజు కట్టే. థ్యాంక్స్ రా. ఓ చిన్న రిక్వెస్ట్, వాళ్ళు మాత్రం ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చేసారా. కానీ అది చేసేది నా అవకాశం అని చెప్పా. సరే నీకోసం చేస్తారా? అవన్నీ కాదు, ముందు నంబర్ కలుపు. 1 minute. నీ ఫోన్ లో ఇదిరా, నేను మాట్లాడతాను. తమ్ముడు ఇలాంటి మ్యాటర్లు ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. నీ దోల నేను ఎందుకు కాదనాలి? ఇటు హలో వల్లీనా? కాదు మళ్ళీ మీరెవరు? యాసిడ్ మనీ ఇక్కడ. మావా డబ్బుల్ని బ్యాంక్ లో పెడితే ఏంటే తిరిగి ఇవ్వకుండా ఎక్స్ట్రా చేస్తున్నారు? ఆ బక్రాగడి పెట్టిగాంగే అన్నాను. ఇప్పుడేంటి? చూడు బంగారం, నాకు బేసికల్ గా దూకుడు ఎక్కువ, పేషెన్స్ తక్కువ. ఇప్పటిదాకా 4 మర్డర్లు చేశాను. 5వ మర్డర్ ఎవరో కాదు, నువ్వే. ఏ ఎవరో రౌడీతో మాట్లాడిస్తున్నాడే. రౌడీనా? వాడి బొందా. ఇటివ్వు. ఏ ఏరియా రౌడీవిరా నువ్వు? బంగారం చెప్పాను కదా నాకు పేషెన్స్ తక్కువ అని. మర్యాద మర్యాద. నీకేంట్రా మర్యాద? బంగారానికి తెలియట్లేదు, చచ్చిపోతావు. మడతేసి కొడితే ఇత్తడవుతావు సింగారం. ఏంటే మా డబ్బులు తీసుకొని ఎక్స్ట్రా చేస్తున్నారు? నేనే అక్కడికి వచ్చాను అనుకో. వాడు అకౌంట్ లో వేసాడు, నువ్వు నేరుగా తెచ్చిస్తావా? ఈ నంబర్ నుండి రాంగ్ కాల్స్ వస్తున్నాయని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాననుకో, మీకుంటుంది చూడు. ఇటు తప్పు మనం చేసి వాళ్ళు అంటున్నారంటే. ఇటీ. హలో హలో, మీ ఫ్రెండ్స్ మా వాళ్ళని మరీ భయపెట్టేస్తున్నారు. సారీ అండి, మా ఫ్రెండ్స్ కోపంలో ఏదో అన్నారు. సారీ, నేనే చెప్పాలి. మా వాళ్ళలా మాట్లాడడం తప్పే కదా. శ్రీవల్లి అంటే నేనే. ఐఎమ్ సంతోష్. మా ఫ్రెండ్ సిస్టర్ ఎగ్జామ్ ఫీజు పొరపాటున మీ అకౌంట్ లో వేసాడండి. ఆ అమౌంట్ నావే అనుకుని మా ఫ్రెండ్స్ వాడేశారు. పొరపాటు అనేది అప్పుడప్పుడు జరుగుతుందండి. దిద్దుకోవడానికి అవకాశం ఉందిగా. గట్టిగా అడగరా? రేపు మీ డబ్బిస్తాను. ఎక్కడికి వెళ్ళమంటారు? మీ ఇష్టం. కేవియర్ పార్క్. మార్నింగ్ 10 o'clock. 10 కి కలుద్దాం. బాయ్. బాయ్. ఏమన్నారు? మ్యాటర్ ఓవర్ రా. ఇచ్చేస్తానారా? ఇస్తానన్నదరా? హాయ్. నేను అంతలా అరిచాను, వర్కౌట్ అవ్వాలా. ఏం చేసావు బావా? నీకు నాకు తేడా ఉంది కదరా. దట్ ఇస్ సంతోష్.
ఎక్కడ? పార్క్ లో ఉన్నానండి. నేను పార్క్ లోనే ఉన్నాను. హాయ్, హాయ్, ఐఎమ్ సంతోష్. ఐమ్ శ్రీవల్లి. ఏంటి మీ ఫ్రెండ్స్ రాలేదా? సారీ అండి, మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ని బాగా ఏడిపించారు. మా వాళ్ళేం తక్కువ కాదులేండి. ఎగ్జామ్ ఫీజ్ వాడేసాం. తను ఎంత సఫర్ అయి ఉంటుందో. నేను అడ్జస్ట్ చేశానులేండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నో ప్రాబ్లం. మీరేమనుకోకపోతే మళ్ళీ సారీ. ఆల్రెడీ చెప్పారుగా. మీకు ఫుల్ అమౌంట్ ఇచ్చేద్దాము అని అనుకున్నాను, అడ్జస్ట్ కాలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ బ్యాలెన్స్ మీకు 2 days లో ఇచ్చేస్తాను. ఇవ్వాలనే థాట్ మీకుంది, ఇస్తారని నమ్మకం నాకుంది. థ్యాంక్స్ అండి. జరిగింది తప్పు కాదు, పొరపాటు. ఫ్రెండ్స్ బాయ్. సైలెంట్ గా వస్తున్నాడు. ఆ వైలెంట్ లేడీ డబ్బులు ఇచ్చింటుందంటావా? ఫుల్ అమౌంట్ అడ్జస్ట్ కాలేదే, హాఫే ఇచ్చాను. ఫుల్ ఇస్తాను, ఆఫ్ ఇవ్వడం ఏంట్రా? బ్యాలెన్స్ 2 days లో ఇస్తాను. వాళ్ళెంత ఇచ్చారన్నది కాదు, నువ్వెంత ఇచ్చావన్నది ముఖ్యం. అతను చాలా మంచోళ్ళ ఉన్నాడే. బాబాయ్, మంచితనం అనేది టూలెట్ బోర్డు లాంటిది. అవసరాన్ని బట్టి తగిలించుకోవాలి కానీ ఏంది కర్మ. అంతే. నీకెప్పుడు అవే ఆలోచనలా? ఏంట్రో ఎక్స్ప్రెషన్ లో తేడా ఉంది. కాంపిటీస్ కాదులియా ప్యార్ అయితే మొహబ్బతే. ప్రేమ అలాంటిదేం లేదు. అంతేరా, ఆడోళ్ళు అడిగితే అర్ధరాజ్యం ఇచ్చేస్తారు. మంచిని మంచనడం కూడా తప్ప? తప్పున్నారా? అది ఎలా తిట్టిందో నీకు తెలుసు కదా. తిట్టింది మీరు, తిట్టించుకుంది మీరే. చీల్చేశాడు రా, పార్టీని మొత్తం చీల్చేశాడు. ఛా, అలాంటిదేం లేదు. లేదని నువ్వు చెప్తున్నావు, ఉందని ఫేస్ చెప్తుంది. నా ప్రాబ్లమ్స్ మీకు తెలుసు కదా. అమ్మాయి మంచిదని కన్విన్స్ అయ్యాను. కన్విన్స్ అయ్యావో కమిట్ అయ్యావో? అంత సీన్ ఏం లేదురా. ఓ తెగ రెచ్చిపోయి డూయిట్లు వేసుకోకండి. ఇతనేంటి ఇక్కడ? బ్లేడ్ చూసావా? దీంతో వేసేస్తాను. వాళ్ళు చూస్తే నిన్ను కలిసాడో లేదో అప్పుడే ఇంటి ముందు వాళ్ళాడు. ఏయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? అది మా ఫ్రెండ్ ని కలవటానికి వచ్చాను. నువ్వు ఏ ఫ్రెండ్ ని కలవడానికి వచ్చావో నాకు బాగా తెలుసు. ముందు బైక్ తీ. బైక్ పక్క కప్పు. ఆపు. నిన్నే. ఏంటి అక్కడికి అప్లైకి వస్తున్నావు? కాపా ఎస్, నువ్వే. మాకు తెలుసు. ఇలాగే 4-5 రోజులు వెంట పడడం, 5వ రోజు ఐ లవ్ యూ చెప్పేయడం. ఓకే అంటే పబ్బులు పార్కులు, నో అంటే యాసిడ్లు అటాక్లు, అంతేగా? చూడు మిస్టర్, నీకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఇచ్చేస్తాను. నాకు ఇంకెప్పుడు కనిపించు. రేడియో జాకీలో ఓ అని కాపేసేనా? కనిపించినడల్లా ఐ లవ్ యూ చెప్పేస్తాడని నీ ఫీలింగా? కవర్ చేయడానికి ట్రై చేయి. ఆగాగు. అక్కడ నా ఫ్రెండ్స్ కి డౌట్ వచ్చింది, ఇక్కడ నీకు సేమ్ డౌట్ వచ్చింది. నేనెక్కడ మిస్ అయ్యానబ్బా? ఆ రోజు ప్రాబ్లమ్నే చూశాను. ఫస్ట్ టైం నేను చూసినప్పటి నుంచి మనసు మాట ఎందుకు వినటం లేదో అర్థమైంది. ఏమర్థమైంది? నేను నిన్ను లవ్ చేస్తున్నానని. Yes, me. I love you. This is too much. Idiot. టూ మచ్ కాకపోతే 4 మచ్ అనుకో. నా పనులన్నీ మానుకొని నీ వెనకాల తిరుగుతూ చూడు తల్లి మాట్లాడు తల్లి అని నా టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేస్తా. ఫిక్స్ అయిపోవాలి. ఇక మొదలవుతుంది నా లొల్లి. అరే సంతోష్, 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 ఏమైందిరా? ఆ శంకర్ గారు దౌర్జన్యంతో మా స్థలాన్ని కబ్జా చేశాడ్రా. అది తెలిసి మా నాన్న హాస్పిటల్ పాలయ్యాడ్రా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నువ్వే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలరా ప్లీజ్ రా రే, లేకపోతే మేము రోడ్డు పాలైపోతారా. నేను చూసుకుంటానులే, నువ్వు వరి కాకు. ఓకే, దిగండి 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 దిగండి. జెర్స బ్లేడ్ కి 10 నెట్టే. ఓ శంకర్ ఇక్కడే ఉన్నాడు. ఎవరు వస్తున్నారన్నా? పదండి. వీళ్ళేంటి ఇక్కడ? లోపలికి. కంగ్రాచులేషన్ సార్. దేనికి? ఊరికి మనగాడుగా సెలెక్ట్ నేనా? శంకర్ అంటే మీరు కదా? శంకర్ అంటే ఎవరో తెలియకుండానే వచ్చేసారా లోపలికి? పర్సనాలిటీ పర్సగా ఉన్నప్పుడే అనుకున్నాను. ఈయన కాదు. పోనీ శంకర్ గారిని పిలిపించాను సార్. ముందు మ్యాటర్ చెప్పండి. ఊరికి మొనగాడు ఎవరు అని ఆ కీర్తన ఛానల్ నిర్వహించినటువంటి కాంటెస్ట్ లో ఊరికి మొనగాడు శంకర్ సెలెక్ట్ అయ్యాడు. ఊరికి దొంగ కేటుగాళ్ళకే కేటుగాడు అంటే ఓకే. మీరు ఏ శంకర్ అనుకుని ఇక్కడికి వచ్చారు? సెలెక్ట్ చేసింది మేం కాదు సార్, అభిమానులు, వేరే అభిమానులు. అన్నకి అభిమానులు కూడా సార్ ఒక్కరు ఇద్దరు కాదు సార్, 2,50,000 మంది సెలెక్ట్ చేశారు SMS తో. మీకుండకపోవచ్చు, ఆయనకున్నారు సార్, పిలవండి.
సార్ ఏంటి ఆలోచిస్తున్నారు మీకు కావాల్సిన శంకరాన్ని ఈయనే. సార్ కంగ్రాచులేషన్ ఊరికి మొనగాడుగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఇంతమంది ఎస్ఎంఎస్లు పంపిస్తే ఏమో అనుకున్నా మీరు నిజంగా మొనగాడే. మీ నడకలో టీవీ ఉంది సార్. టీవీ అంటే మన టీవీ ఛానల్ కదా సార్. మీ నడకలో ఉందాతనం ఉంది సార్. చొక్కల్లో చంద్రుడు లాంటి వారు సార్. మీ మాటలో కిక్ ఉంది సార్. ఆ గెటప్ లో నాయకుడు ఉన్నాడు సార్. అంజీ ఏం మాట్లాడుతున్నారు 2,50,000 మంది ఎస్ఎంఎస్ల ద్వారా మిమ్మల్ని ఊరికి మొనగాళ్ళ ఎన్నుకున్నారంటండి. నన్న మనకు శత్రువులే గాని అభిమానులు ఎక్కడున్నారు? అదే అన్న నాకు అర్థం కావట్లేదు. అభిమానులు ఉన్నారు సార్ మీకు. సార్, మీకున్న ఇంతమంది ఫ్యాన్స్ లో ఒక్క ఫ్యాన్ ని మేము లక్కీ డ్రాలో సెలెక్ట్ చేశాం. ఆ ఫ్యాన్ తో మీరు హాఫ్ అన్ అవర్ గడిపితే అది సరిపోతుంది. షూట్ చేస్తాం సార్. అది గడపాల అవును సార్. నేను ఎవరి దగ్గరికి రాను, నా దగ్గరికి ఎవడైనా రావాలి, అర్థమైందా? ఏం చెప్పారు సార్? డైట్ క్లోజ్ లో చెప్పారు. సూపర్ వాట్ ఇస్ అందుకే సెలెక్ట్ అయ్యారు. అందుకే సార్ మీరు ఊరికి మునగాడయ్యారు. అయ్యో అసలు మీ స్టైలే స్టైల్ సార్. సార్ ఏమి చమత్కారం సార్, ఏమి పెర్ఫార్మెన్స్ సార్, సూపర్ సార్ సూపర్. ఆహాహా మీ జెంటిల్మెన్ సార్, సూపర్ సార్. వా 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 వా. ఒక్క క్లోజ్ సార్. అదే అయినా ఇలాంటివి నాకు అంతగా ఇష్టం ఉండదు. అన్న ఒకసారి లోపలికి వస్తారా? 2 minutes. అలాగే సార్ సార్. వెళ్ళండి సార్ వెళ్ళండి. అలాగే, అలాగే. అంజీ అన్న. ఏంట్రా మ్యాటర్? అదృష్టం అభిమానుల రూపంలో నీ ఇంటికి వచ్చిందన్నా. నువ్వు గాని వాళ్ళ ఇంటికి వెళ్ళావనుకో టీవీ ఛానల్ వాళ్ళు నీ ఫేస్ పెట్టి ఓదర కొట్టేస్తారు. ఫ్రీ పబ్లిసిటీ. రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఇదే రైట్ టైం. మనకెందుకురా? కత్తులు వదిలేసి మైకులు పట్టుకొచ్చన్నా. నువ్వు సరదా పడ్డావనుకో అసెంబ్లీలోనే కుద్దేయచ్చు. మనకిప్పుడున్న దందా చాలరా. ఏమి చాలన్నా, ఇక్కడుంటే ఉత్తి శంకరన్న. ఏమి చేసినా ఇల్లీగల్, అక్కడ చేస్తే లీగల్. టీవీలో స్క్రోలింగ్ వస్తుంది కానీ నీ మీద కేసులు ఉండవు. అన్నా ఒక్కసారి ఊహించుకో అన్న, శంకరన్న బ్రాందీ షాప్, శంకరన్న యూనివర్సిటీ, శంకరన్న అనాథాశ్రమం. అంతెందుకన్నా ఐపీఎల్ టీంలే ఉండవు. శంకరన్న చార్జెస్, డక్కన్ చార్జెస్, తొక్కల చార్జెస్ ఏమి ఉండవు. ఒక్కసారి ఆలోచించన్నా. బ్రాండ్ శంకరన్న. కరెక్ట్ అన్న. బజాజ్, శంకరన్న, టాటా, శంకరన్న, శంకరన్న. Get up. సూపర్ శంకరన్న. అదుర్ ఒప్పుకున్నానని చెప్పు. రండి అన్న, రండి చంపేద్దాం. రండి మీ అందరి కోరిక తీరింది. శంకరన్న ఓకే అన్నాడు. అన్న వావ్ సార్ ఒప్పేసుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం, సార్కి మేకప్. ఓయ్ ఊరికి మొనగాడు మా శంకరన్న. వీళ్ళు మామూలు కాదన్నా. ఓహో, ఈ ఫాలోయింగ్ చూస్తే నువ్వు మినిస్టర్ అయిపోతావు అన్న. అన్న నన్ను పీగా పెట్టుకో అన్న. చూద్దాంలే. ఇదేనా బ్రాండ్? శంకరన్న బ్రాండ్. ఈ పిచ్చి అభిమానం ఏంటన్నా? ఓయ్ అన్న ఈ ఫోటోలు చూసావా? ఇల్లంతా ఫోటోలతో నింపారు. ఇలాంటి ఫోటోలు మన ఇంట్లో కూడా లేవు. నిజమేరా? ఏంట్రా ఇది? అన్న ఆ ఫోటో చూడు. ఇన్ని ఫోటోలా? శంకరన్న శంకరన్న జిందాబాద్, శంకరన్న జిందాబాద్, శంకరన్న నీళ్ళు నీళ్ళు. ఇందులో అర్రా డీటెయిల్స్ నా మైక్ ఎక్కడ సార్? ఇదిగో సార్ మైక్ ఎక్కడ సార్? నా మైక్ ఎక్కడ సార్? జిందాబాద్ శంకరన్న జిందాబాద్ జిందాబాద్. మా లక్కీ డ్రాలో గెలిచిన మీ అభిమాని ఇంటికి స్వాగతం సుస్వాగతం. మీకు కొన్ని లక్షల ఎస్ఎంఎస్లు వచ్చాయి. లక్షల కొద్ది ఎస్ఎంఎస్లు పంపిన వాళ్ళందరిలో డ్రా ద్వారా ఒక్కరే లక్కీ విన్నర్ అయ్యారు. వాళ్ళు నమ్మకదా నమ్ముకోండి. మిస్టర్ సంతోష్. గొడ్డలు పడాయి. సారీ సారీ సార్. ఏమి చేసుకోవద్దు. లేదండి. చేతులు కోసుకోవడాలు, పైనుంచి దూకడాలు, కిరోసిన్ పోసుకోవడాలు ఇలాంటివి అవి లేదన్నా. ఐ లవ్ యూ. నీకోసం ఏమైనా చేస్తాను. నిన్నెవరైనా ఏమైనా అంటే చంపేస్తాను. అన్నోయ్ ప్రెస్. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ అన్నా. సార్ మైక్ కింద ఉంది సార్. Sense of humor. వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్. క్లాప్ క్లాప్. బ్రాండ్ తగిలయ్యా, బ్లాడర్ పగిలిపోయేలా ఉంది. వెళ్ళిపోతాను. ఉండండి అయ్యా. అప్పుడే వెళ్ళిపోతారా? రేపు అని పట్టుకోరా. ఓయ్ అరగంట కాదు గంట ఉంటాడయ్యా. నువ్వు మా ఇంటికి వచ్చి మాట్లాడవయ్యా. ఒప్పుకో అన్న, ఈ వదిలేయట్లేరు. అయితే నేను మీ ఇంటికి రావచ్చా? బాబు ఈ ఇంటి తలుపులు నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి. అయితే మీరు నా కోసం ఏమైనా చేస్తారా? ఒప్పే
చేసుకో అన్న లేకపోతే బ్లాడర్ పగిలిపోతాయి బైక్ ఇక్కడ. అన్న నీ కోసం ఏదైనా చేస్తాడు థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా. అయితే తొందరగా వెళ్ళానా? అన్నయ్య, నువ్వెంటర్ ఇక్కడ అన్న ఫ్యాన్స్ ఎందుకు వచ్చావు? అక్కడ ఉండలేకపోయినా అన్నయ్య. ఏ? అభిమానిగా అన్నను చూసాను, మాట్లాడాను. బ్యాలెన్స్ ఒకటి మిగిలిపోయింది. ఏంటో అది? అన్న వేట కొడవలతో వేటాడుతుంటే ఓయ్. డిస్కవరీ ఛానల్లో చూసినట్టు చూడాలని. ఓ పులిని చూడాలనుకోవడంలో తప్పులేదు, కానీ కలిసి బతకాలనుకోకూడదు. బోన్ లో పులిని చూసి బోర్ కొట్టేసింది. రిస్క్ చేస్తానన్నయ్య. పబ్లిసిటీ కోసం వీడింటికి వెళ్తే పర్సనల్ గా తీసుకొని వచ్చాడేంట్రా? మీ బ్లాడర్ పగిలిపోద్దని రమ్మన్నాం. మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైపోయింది అన్నయ్య. అదే ఇక్కడ ఉండిపోమనే కదా. థ్యాంక్స్ అన్నయ్య. చూసుకో. అలాగే నేను చూసుకుంటాను అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య చాలు అన్నయ్య చాలు. ఇక చూసుకో తక్కిట తదివి. నీ వాయిస్ లో ఏదో తేడా సౌండ్ వినపడుతుంది బాబాయ్. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అన్నయ్య. బాగా క్యాచ్ చేస్తావు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఉంటా. ఈ అటకారం ఎక్కువైంది రోయ్. నేను ఉప్పేస్తానుగా, చూపిస్తానా? వల్లి ఇక్కడ ఉందంటే అబే చల్లగాలి కోసం. అచ్చా, చల్లగాలి కోసమా పిల్లగాలి కోసమా? పిల్ల ఇక్కడెక్కడ ఉందన్నా? ఆ? అంజిగాడి దగ్గరే లాంగ్ జంప్ ట్రైంగ్ కుప్పి గంతులు కూడా వేయలేవు. అన్నయ్య నిన్ను ఈ ఏరియాలో చూశాడనుకో నీ బొంకుల నుంచి మూలుగులు పీల్చేస్తాడు. అంత రెస్ట్రిక్టెడ్ ఏరియా? హైలీ రిస్ట్రిక్టెడ్ ఏరియా. తెలియకొచ్చింది అన్నయ్య. అమ్మాయిని చూడగానే స్టేడియం లైట్ లాగా నీ కళ్ళలో వెలుగు చూశాను. నువ్వు చాలా క్లెవర్ అని. అందుకే అన్నయ్యకి మనం రైట్ హ్యాండ్. ఇంతకీ ఇంత కవర్ చేస్తున్నావు, ఈ ఇంటికి ఏమైనా శాటిలైటా? నోమా, అన్నయ్య లైఫ్ కి టార్చ్ లైట్. అయితే ఆర్పేసి పడుకోవచ్చు కదా. నేను ఆర్పటం కాదు, నువ్వు ఆరిపోకుండా చూసుకో. ఫ్లాష్ బ్యాక్ తెలియక ఇలా చెలరైపోతున్నావు. ఫ్లాష్ బ్యాక్ ఉందే, నువ్వు నన్ను అన్నయ్య అన్న పాపానికి మా అన్నయ్య చేతిలో నువ్వు అయిపోకుండా ఉండడానికి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తాను విను. అంజీ అన్నా ఒక్కరా ఇప్పుడు చూడన్నా సంపెతను. అంజీ అన్నా బండాపు ఆపమంటుంటే. అన్నా వద్దన్నా, పబ్లిక్ ప్లేస్ అన్నా, నా మాటిను. కొంచెం పక్క జరుగు, హెల్ప్ చేస్తా. నో థ్యాంక్స్. అందమైన అమ్మాయిలు వద్దన్నా హెల్ప్ చేయడం నాకు అలవాటు. దానికి వేరే వాళ్ళు వాళ్ళ ఉంటారు. సంగతి నేను తర్వాత చూస్తా గానీ ముందు నీ సంగతి చూద్దాం పద. You stupid! నన్ను కొడతావా? ఏయ్, వదలు! అన్నా 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 ఎంత పని జరిగిందన్నా, పెద్దలకు తెలిస్తే నన్ను చంపేస్తాడన్నా. అన్నా నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. నిన్ను అది మ్యాటర్. యాక్సిడెంట్ లో తమ్ముడు కోమాలోకి వెళ్ళిపోయాడు పాపం. తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రుల్ని కిడ్నాప్ చేసి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఎట్టాడు. కోమా నుంచి వాళ్ళ తమ్ముడు బయటకు రాగానే ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం ఖాయం. ఆ అమ్మాయి చుట్టూ తోగ తిప్పుతున్న ఇలాంటి వాడిని తలకాయ తీసేయడం కూడా అంతే ఖాయం. అనవసరంగా బుక్ అయిపోయాడు నన్నయ్య. జాగ్రత్త నాన్న, ఎక్స్ట్రాలు చేస్తే ఇక్కడ శాలరీలు ఉండవు. ఏదో తెలియక ఇటు వచ్చానన్నయ్య. శంకరన్నయ్యకి మాత్రం ఈ విషయం చెప్పకే. ఫస్ట్ టైం కాబట్టి పర్సనల్ గా మేనేజ్ చేసి వదిలేస్తున్నా. నువ్వు చాలా గ్రేట్ అన్నయ్య. పైకి అలాగే ఉంటాను, లోపల ఇంకోడు ఉన్నాడు, వాడు అన్నయ్య కన్నా డేంజర్. అబ్బే మళ్ళీ అమ్మాయి రూమ్ సరౌండింగ్స్ లో కనపడ్డావునుకో ఇక మాటలు ఉండవు, మడ్రే. అదే పని మీద ఉంటానన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. అదే పని మీద ఉంటాడా? ఏ పని మీద ఉంటాడు? వీడి మాటల్లో ఏదో తేడా కొడుతుంది. వీడి మీద ఒక లుక్ వేసి ఉంచాలి. ఒరే లచ్చిగా ఇలా రసమా. నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి?
నీకోసమే. నా కోసమా? నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వు చెప్పాల్సింది బ్యాలెన్స్ ఉంది. ఏంటది? ఐ లవ్ యూ ఓర్ ఐ టు. అది జన్మలో జరగదు. మరో జన్మ గురించి మనకు అంత నమ్మకం లేదులే గాని చెప్పే. అది జరగదు. జరిగేది అదే, టైం వేస్ట్ ఎందుకు? నాకున్న ప్రాబ్లమ్స్ చాలు. ఆ ఒక్క మాట చెప్పు. ప్రాబ్లమ్స్ అనేది నీ పక్కకు కూడా రావు. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో నీకు తెలియదు. నీ మీద మనసు పడి శంకర్ తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు. వస్తే పెళ్లి, లేకపోతే అంతా తెలిసే వెంట పడుతున్నావా? బయోడేటా తెలియకుండానే నేను నిన్ను ప్రేమించాను. తెలిసాక ఇంకా స్ట్రాంగ్ గా ప్రేమిస్తున్నా. వాళ్ళని ఇక్కడ చూసారంటే చంపేస్తారు. చావ్ అనేది వాడు డిసైడ్ చేస్తాడు, వీడు కాదు. నా వల్ల బాధపడుతున్న వాళ్ళు చాలు. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇష్టపడింది కష్టంలో ఉందని తెలిసి మగాడు ఎవడైనా వదిలేసి వెళ్ళిపోతే వాడు లవరే కాదు. అయినా నాకేమవుతుందని నీకెందుకు భయం? అయ్యో, నేను నీకు ఎలా చెప్పాలి? ఐ లవ్ యూ చెప్పు చాలు. వాళ్ళెవరైనా నిన్ను ఇక్కడ చూస్తే ప్రమాదం. వెళ్ళిపో. వెళ్ళటం అంటూ జరిగితే అది నీతోనే. నువ్వు నా అనుకున్న తర్వాత గాయం అక్కడైనా, నొప్పి ఇక్కడే. డోంట్ వరీ, సంతోషం ఉన్న చోట సంతోషమే ఉంటుంది. బాధ అన్నది బార్డర్ దాటి రావాలంటే భయపడుతుంది. నీకు ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. బీ హ్యాపీ. వస్తా. చెక్ చేసుకోరా. చాలా థ్యాంక్స్ రా. నువ్వు ఈ సాయం చేయకపోతే మా అక్క పెళ్లి జరిగేదే కాదు. రే, నేను నీ ఫ్రెండ్ రా, నువ్వేం వరి కాకు. వెళ్ళి పెళ్లి పనులు ఆ చూసుకో. శంకర్ తో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా. వచ్చినా నీ వర్క్ రానివ్వనరా. వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ రా. బాయ్. ఇవన్నీ వసూలు చేస్తా ఉన్నా. అన్నయ్య, అన్నయ్య, ఏయ్! గ్రేట్ అన్నయ్య. గ్రేటా? అవునన్నయ్య, తమ్ముడు కోసం నువ్వు చేసిన త్యాగం విన్నాక నా మనసు కదిలిపోయింది అన్నయ్య. అప్పుడెప్పుడు అన్న కోసం తమ్ముడు త్యాగం చేసింది విన్నాను, కానీ ఒక తమ్ముడు కోసం ఏ అన్నయ్య ఎంత త్యాగం చేయలేదు. నువ్వు గ్రేట్ అన్నయ్య. చాలా ఎక్స్ట్రా చేస్తున్నావురా. ఏయ్, అన్న గొప్పతనం మెచ్చుకోవడం కూడా తప్పేనా? ఏమన్నావురా? బతుకుతాడో లేదో తెలియని తమ్ముడు కోసం నువ్వు పడుతున్న తప్పన చూస్తూ ఉంటే నీ తమ్ముడుగా నేనెందుకు పుట్టలేదని ఇప్పుడు బాధపడుతున్నాను అన్నయ్య. పుట్టాల్సింది నీకు బెడ్ వేసి పెట్టేవారు ట్యూబ్. అన్న తప్పైందన్న. అన్న ప్రేమ కోసం హాస్పిటల్ ఏంటి, ప్రాణాలైనా ఇచ్చేస్తాను. తమ్ముడు కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలని విషయం మర్చిపోయావంటే ఇదన్నయ్య ప్రేమంటే. అన్నకి ప్రేమించాలనుంది, పెళ్లి చేసుకోవాలనుంది, కానీ ఏం చేస్తాడు? ఫ్లాష్ బ్యాక్ అలాంటిది. తమ్ముడు ప్రేమ కోసం ఎదురు చూడటంలో తప్పు లేదు. అయ్యో, కానీ ఎన్నాళ్ళు లక్షలు ఖర్చు పెడుతున్నా. డబ్బులు సమస్య కాదు అన్నకి. హాస్పిటల్లో తమ్ముడే అంత బాధపడుతుంటే అది చూసి అన్న ఇక్కడ ఎంత బాధపడుతున్నాడో నీకు తెలీదా? తీసుకొచ్చిందబ్బా. అన్నయ్య, నువ్వు గ్రేట్ అన్నయ్య. గ్రేట్ అన్నయ్య నువ్వు. ఏందయ్యా నువ్వు? అన్నని ఏం చేస్తున్నావు? అన్నయ్య ఫీల్ అవుతున్నాడని నువ్వు ఫీల్ అవుతున్నావా? ఏం ఫీల్ అవ్వకు. ఫీల్ అవ్వకు. నా లెక్క ప్రకారం ఏదో చేస్తున్నాడు. తమ్ముడు ప్రేమ కోసం ఎదురు చూడటంలో తప్పులేదు, కానీ ఎన్నాళ్ళు నువ్వు పెళ్లి చేసుకోవాలని విషయం మర్చిపోయావంటే ఇదన్నయ్య ప్రేమంటే. సంతోష్, పండితి. డాక్టర్ నమస్తే సార్. కండిషన్ ఏంటి? ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు. బతుకుతాడా? ప్రయత్నిస్తున్నాం. ఇంకెంతకాలం చెప్పండి. చెప్పడం కష్టం సార్. కనీసం వీడు రికవరీ అవుతాడన్న గ్యారెంటీ అయినా ఇవ్వగలరా? చెప్పండి. గ్యారెంటీ అంటే నాకు సమాధానం కావాలి. 90% ఛాన్సెస్ అయితే లేవు సార్. మిమ్మల్ని
ఆపరేషన్ మీద ఆపరేషన్ చేసి వీడి ఒళ్ళంతా తూట్లు పొడిచారు. ఇప్పుడేమో గ్యారెంటీ లేదంటున్నారు. అన్నయ్య వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. డాక్టర్ మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఓరే సంతోష్, నువ్వు చెప్పింది నిజంరా. డాక్టర్లకు డబ్బులిచ్చి వీడికి నరకం చూపించాను. నన్ను క్షమించరు. ఐఎమ్ సారీ. సారీ సారీ. ఇక నిన్ను బాధ పెట్టలేదు. నా వల్ల కాదు. అన్నయ్య నేను చేసిన తప్పును సరిదిద్దుకున్నాను. రామాయణంలో వాలి చనిపోయాడు, సుగ్రీవుడు బతికాడు. కానీ మన జీవితంలో సుగ్రీవుడు చనిపోయాడు, వాలి బతికే ఉన్నాడు. త్వరలోనే మన పెళ్లి. సైలెంట్ గా కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా? చాలా ఎక్స్ట్రా చేస్తున్నావురా. తాగేవాడికి లేని బాధ చూసేవాడికి ఎందుకు? డాక్యుమెంట్స్ గురించి వెళ్ళావు కదా, పని అయిపోయింది. కరెక్ట్. మిగిలిన విషయాలు నీకెందుకు? ప్రాబ్లం సాల్వ్ చేయరని పంపిస్తే కొత్త ప్రాబ్లం క్రియేట్ చేసుకొచ్చావురా. అంతా నీకు అవసరం అంటావా? వీడు ఎప్పుడు ఇంతే పోయిరుకోవడం అలవాటేగా. ఇలా జరుగుతుందని అనుకోలేదురా. అలా చేస్తే ఇలాగే జరుగుతుంది. అనుకోకుండా పరిచయం అమ్మాయి గురించి నీకెందుకురా? అప్పుడు పరిచయం అయింది, ఇప్పుడు ప్రేమగా మారింది. అవునరా. అప్పుడు అమ్మాయిని తీసుకొచ్చాయి. రేయ్, నీ వల్ల కాదంటే చెప్పు, మేమే తీసుకొస్తాం. తీసుకురాలేక కాదురా, వాళ్ళ అమ్మ నాన్ని శంకర్ ఎక్కడో దాచాడు. మరి ఇప్పుడు ఏం చేస్తారా? త్వరగా ఆలోచించి ఓ డిసిషన్ తీసుకో. అంజిగాడు చెయ్యి వేస్తే అది రాంగ్ అయిపోదులేరా. హే అంజిగాడు చెయ్యి. ఎవరు? నేను వల్లిని. ఏంటి తల్లి? మీతో మాట్లాడాలి. నీతో మాట్లాడడం అన్న చూశాడంటే నా మెడకాయ మీద తలకే తీసేస్తాడు. నేను వెళ్తాను. అన్న బయటికి వెళ్ళాడుగా. ఆ? ఓహో, అన్ని తెలుసుకునే అప్రోచ్ అయ్యా అన్నమాట. ఏంటి మ్యాటర్? తమ్ముడు పోతే అన్న, అన్న పోతే వాడన్నా అని అందరూ వాయిదా పద్ధతిలో క్యూ కట్టేవాళ్లే గాని నా హృదయం ఎవరి దగ్గర ఉందో తెలుసుకోవడం లేదు. నీ హృదయం ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గరే. నాకెర్తు పెట్టేవేంటి వల్లి? చిలిపి, మీరు భలే జోకులేస్తారు. నీకు అలా అర్థమైందా? మీ కంటి మాటలకి పడిపోయాను. ఇంకా ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏంటమ్మా అది? ఐ ఆ? లవ్ యు. You? You love I? Why? నాను ఏముందని ప్రేమించావల్లి? ఆ చేజ్ లో నువ్వేమీ చెయ్యకపోయినా ఈ కండల్లో మెరుపు చూశాను. అంతేకాదంజీ, మీ మీసల్లో కరికిదనం చూసా. ఎవరు చూడలేదు కదా, ఇంకేం కనపడ్డాయి వల్లి? మీ ఫ్యామిలీ ప్యాక్ చూసి పడిపోయా. వల్లి నేను ఇంకా ఆపుకోలేను. మీకు చాలా తొందర ఎక్కువ. ఎవరైనా చూస్తే బాగోదు. తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాంలే. వల్లి నా ప్లాన్ వర్కౌట్ అయింది. బొట్టలో పడ్డాడు అంచిగాడు. ఇక చూసుకో.
ఎవరు లేరు. అయ్యో అయ్యో అయ్యో, ఈ బాధను తట్టుకోలేకపోతున్నానే. ఎలాగప్పుడు? ఏంటన్నయ్య ఏదో చెప్పాలని రమ్మన్నావు? ఏం చెప్పమంటావు తమ్ముడు? ఏం చెప్పాలనుకున్నావు అది చెప్పు. గుండెని రంపంతో కోసేస్తున్నట్టుంది. ఎలా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అర్థం కానప్పుడు నన్నెందుకు పిలవటం? టైం వేస్ట్. అరే తమ్ముడు తమ్ముడు ఆగవయ్యా. నీతో కాకపోతే నా లవ్ స్టోరీ ఎవరితో చెప్పుకుంటాను చెప్పు. మరి చెప్పు. నాకు తలకాయ మాంసం అంటే చాలా ఇష్టం తమ్ముడు, కానీ ఒక్క ముక్క కూడా దిగట్లేదు. మందు మజ్జిగ తాగినట్టు తాగేస్తాను. ఇప్పుడు ఆ వాసన కూడా గిట్టట్లేదు. అయ్యో, ఈ అన్నిటికీ కారణం ఒక అమ్మాయిని ప్రేమించడం వల్లేమో. ఆ? ఆ అమ్మాయి పేరు వల్లి. అయ్యో బాబాయ్, అరవకు తమ్ముడు, నీకు పుణ్యం ఉంటుంది. మెల్లగా మాట్లాడి చంపేస్తారు. అమ్మని అమ్మ, అన్న అండర్లో ఉన్న అమ్మాయిని నువ్వు పడేసావంటే నువ్వు కేకనయ్యా. అదే తమ్ముడు, అన్నయ్యకి తెలిస్తే నన్ను కేక పెట్టిస్తాడేమో అని భయం వేస్తుంది. ఆ అమ్మాయికి అర్థమైంది, నీకు అర్థం కావటం లేదు. ఏంటిది? అన్నను వదిలేసి నిన్ను లవ్ చేసిందంటే అదేమైనా మామూలు విషయమా? అన్న పక్కన నువ్వు ఉండబట్టే అన్నంత వాడయ్యాడని అమ్మాయి క్యాచ్ చేసింది. కరెక్టే తమ్ముడు, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పింది, నువ్వేం చెప్పావు? ఆ టైంలో ఆడియో బ్లాంక్ అయిపోయింది తమ్ముడు. అదంతా కామనే. మరి ఆ అమ్మాయికి ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా? గిఫ్ట్ 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 ఒక ఎరుపు సూపర్ కార్ ఇద్దాం అనుకున్నాను తమ్ముడు. అయ్యో, అది అన్న కూడా ఇస్తాడు. కరెక్టే. ఏదైనా డిఫరెంట్ గా వెరైటీగా కొత్తగా ఆలోచించు. టైం వేస్ట్ చేయకన్నా ఒక ఐడియా చెప్తాను. ఇప్పుడు తను నేను ఇష్టపడ్డది, నువ్వు తనకి ఇష్టపడింది ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఆనందంలో నీ గుండె మీద వాలిపోతుంది. తమ్ముడు తమ్ముడు నువ్వు చెప్తుంటే తమ్ముడు వీళ్ళ అమ్మ నాన్న ఇక్కడి నుంచి తప్పించేసి ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేస్తాను. అది కేకన్నయ్య. తమ్ముడు నా పుట్టబోయే బాబుకి నీ పేరే పెట్టుకుంటా. యా, ఈ పని పూర్తి చేసిన తర్వాత నీకు కనపడతాను, సరేనా? ఐ లవ్ యూ తమ్ముడు, ఐ లవ్ యూ. గుర్తున్నావా? మర్చిపోతే కదా నాన్న. పుస్తకాలనే కాదురా, అప్పుడప్పుడు అమ్మా నాన్నలు కూడా గుర్తుంచుకోవాలి. మొన్నే రావాలనుకున్నాను, కుదరలేదు. ఎల్లుండి అన్నయ్య నిశ్చితార్థం గుర్తుందా? అయ్యో, హ, నీకు గుర్తుండదనే మళ్ళీ నీకు ఫోన్ చేశాను రా. వచ్చేస్తా నాన్న. జాగ్రత్తగా రా. ఓకే నాన్న. సరే నాన్న. ఈ డిజైన్ బాగుంది. బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటి ముహూర్తాలు రేర్ గా వస్తాయంటే నమ్మండి. శనివారం రాత్రి 9:43 దివ్యమైన ముహూర్తం ఉంది. ఫోటో కూడా ఒకటి పెడదాం. దినానికి పెడదాం పెద్ద ఫోటో ఒకటి పెట్టి. అర్జెంట్ గా ఊరెళ్ళాల్సి వచ్చిందన్నా. ఇక్కడ పెళ్లి పనులు పెట్టుకుని ఎలా వెళ్తావు? కుదరదు. అదేంటన్నా, 3 ఏళ్లుగా మీ దగ్గర పనిచేస్తాను, ఏ రోజన్నా సెలవు అడిగానా? అర్జెంట్ గా అమ్మ రమ్మందన్నా. మీ అమ్మని ఇక్కడ తీసుకురా. అమ్మ రాలేదన్నా. అమ్మ ఆవుని పెంచుతుంది, ఆవును వదిలి అమ్మ రాలేదు. గోమాత అద్భుతం. ఆవు పెళ్లికి రావాలి. ఆవుని అలాగా అయితే అమ్మతో పాటు ఆవును కూడా తీసుకురా. ఈ కన్ను లొట్టపోయింది, కొమ్ము ఇదో అదో గుర్తులేదు గాని ఇరిగిందన్నా. పాపం రాలేదన్నా. అలాంటిదైతే ఏం అక్కర్లేదు. అలాగే వెళ్ళిపో. పెళ్లి టైంకి రాలేదనుకో 2 కళ్ళు పీకే. థ్యాంక్స్ అన్నా. రేయ్, బిర్యానీలో ముక్కలు అన్నా. తలకాయ అంత పెద్దగా ఇది ఓకే. అయ్యా, ఇప్పుడు ముహూర్తం దివ్యంగా ఉంది. కలకత్తా నుంచి రోజెస్ తెప్పించి వాటిని హార్ట్ షేప్ లో డిజైన్ చేయించాలరా. ఏమంటారు? రెడ్డి గారు చెప్పండి. అలాగా, మంచిది, బయలుదేరుతున్నా, ఇప్పుడే వస్తున్నా. ఏంటి రెడ్డి గారు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు? ఆ ల్యాండ్ నాకు ఇస్తానని అడ్వాన్స్ తీసుకుని వేరే వాడికి అమ్మేశావు. ఏ రేట్ ఎక్కువ వచ్చిందా? ఏం మాట్లాడుతున్నారు? డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉంటే. డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉంటే ల్యాండ్ ఎలా అమ్మాడు? అమ్మారా? తెలీదా అన్నట్టు నడుస్తున్నా. శంకర్ తో మాట్లాడుతున్నావు? నా మీద అరవటం కాదు, ముందు ఆ ల్యాండ్ అమ్మినోడు సంగతుడు, లేదంటే మ్యాటర్ సీరియస్ అవుతుంది.
శంకరన్న ఇంటి వైపు కన్నెత్తి చూడాలంటేనే జనం భయపడతారు. అలాంటిది నా ఇంట్లోనే డాక్యుమెంట్స్ పోయాయి. ఎలా? ఎవరు తీశారు? చెప్పండ్రా, ఎవరు తీశారు? రాయ్! అన్న ఒప్పుకుంటే ఒక్కడి, లేదంటే ఒక్కొక్కడిని. నిజంగా నాకేం తెలియదన్నా. తెలీదన్నా, నాకేం తెలియదన్నా. నిజంగా నాకు తెలియదన్నా. అన్నా మాకేం తెలియదన్నా. మరెవరు తీశారా? చెప్పండి, ఎవరు తీశారు? నేనేం చేయలేదన్నా. అన్నా మీ గదిలోకి వచ్చే ధైర్యం ఎవరికుందన్నా? ఎవడో ఒకరిని లేపేస్తే గాని చెప్పర్రా. ఆగన్నా, అవి తీసింది నేనే. అభిమానిగా మీ ఇంటికి వచ్చింది వాటి కోసమే. నువ్వు మోసం చేసింది శంకర్ నారాయణ్నిరా. నా ఫ్రెండ్కి నువ్వు చేసింది నేను నీకు చేశాను. నన్ను మోసం చేసి కూడా నా ఎదురుగా ధైర్యంగా నిలబడ్డావే, అందుకు ముచ్చటేస్తోందిరా. కానీ ఆ అభిమానం అవమానాన్ని ఆపలేకపోతోందిరా. కాపాడు. హెల్ప్ మీ. ఆగండి. అతను ఎందుకు కొడుతున్నారు? ఏం జరిగింది? అయ్యా, వీడు రంగారావు ఇంట్లో దొంగతనం చేస్తుంటే పట్టుకున్నావయ్యా. ఏరా, దొంగతనం చేశావా? అవునయ్యా, మా ఊళ్ళో కరువు వచ్చిందయ్యా. పంటలు లేవు, పనులు లేవు. నా పెళ్ళాం బిడ్డలు గంజినీళ్లు తాగి 3 రోజులైందయ్యా. వాళ్ళ ఆకలి బాధ చూడలేక. దాహం తీర్చే మంచినీడు తప్ప కన్నీళ్లు ఈ ఊరికి తెలియవు. కరువన్నది ఊరి పొలిమేర దాటరాదు. నలుగురి సంతోషమే ఈ ఊరి సంతోషం. ఆకలంటూ వచ్చావు, అన్నం పెడతాం. వ్యవసాయం చేస్తే కవులకు పొలం కూడా ఇస్తాం. ఉండటానికి ఇల్లిస్తాం. మా ఊరిలో మా మనిషిగా స్థానం ఇస్తాం. పని చేసుకుని బతుకుతావా? మీరు చెప్పినట్టే చేస్తానయ్యా. ముందు అతను కట్లెప్పండి. అలాగేనయ్యా. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. లేవయ్యా, లే. అయ్యా, దేవుడు అట్టుంటాడు ఇట్టుంటాడని అంటుంటే ఎట్టుంటాడో అనుకునేవాడిని. కానీ మీలా ఉంటాడని నాకు ఇప్పుడు తెలిసిందయ్యా. కూర్చోడు. ఒక్కరి కోసం బతకాలనుకునేవాడు మనిషి, నలుగురి కోసం బతకాలనుకునేవాడు దేవుడే. అయితే ఈ ఊరిలో ప్రతి ఒక్కరూ దేవుడితో సమానమే. బాధపడు. మీ ఊరెళ్ళి నీ పెళ్ళాం బిడ్డల్ని తీసుకురా. వస్తా.
పళ్ళు తీసుకురావడం మర్చిపోకండి. అలాగే పంతులు గారికి కబురు పెట్టండి. ఆ, ఏమండి ముత్తేదులకి పట్టు చీరలు కొనాలండి. అలాగేలేవే. ఇంకా పసుపు కుంకుమ తోలపాకులు ఆహా, మొక్కలు, 10 నిమిషాలు ఇక్కడే పూజ కూర్చుంటాను. నీకేం కావాలో జాబితా చెప్పే విని వెళ్తాను. అంతేనండి, ఇంకేం అక్కర్లేదు. ఇదిగో నిశ్చితార్థం రోజున అది లేదు ఇది లేదంటే మాత్రం ఊరుకునేది లేదు చెప్తున్నాను. నీకు ఇబ్బంది లేదు లేరా, అన్ని ఏర్పాట్లు చేశానుగా. అలాగే అన్నయ్య. సరే ఇంతకీ చిన్నోడు వచ్చాడా లేదా? ఇటు తిరిగి చూడండి, మీ ముందే ఉన్నాను. అడుగు వచ్చాడు. ఏం చిన్నోడా, ఎల్లుండి రాపోయావా? నిశ్చితార్థం కూడా అయిపోయేది. సారీ పెద్దనాన్న. పోనీలేరా, ఒక్కరోజు ముందేనా వచ్చావు. ఈయనెవర్రా? నాకు తెలిసిన వాళ్ళు యాక్సిడెంట్ వల్ల తను ఇలా అయిపోయాడు. పెద్దనాన్న దగ్గర ట్రీట్మెంట్ ఇప్పిద్దామని తీసుకొచ్చాను. మరి ఈ అమ్మాయి ఎవర్రా? ఆ, అది వాళ్ళ తాలకమ్మాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, లోపల తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. ఆ, రండి. తీసుకెళ్ళమ్మా. మరి నేను వెళ్ళరానా? ఆ సరే, త్వరగా రండి. ఆ, అలాగేనే. ఇంతకాలం ఆ శంకర్ గారు ఒక్కడే శత్రువు అనుకున్నాను. ఇప్పుడు ఆ లిస్టులో ఇంకోటి కొత్తగా చేరాడు. ఎవర్రా వాడు? తెలీదనా? తమ్ముడు ఆ శంకర్ గారి స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేయబోతే ఆపింది వాడే అన్నా. తమ్ముణ్ణి కొట్టింది వాడేనా? అవునన్నా. ఆ శంకర్ గారికి ఏమవుతారా? అభిమాన్ అంటూ ఇంట్లో చేరాడు, అంతకు మించి ఏం తెలియదన్నా. ఊరు వాడ సందు గొందు మొత్తం వెతకండి. వాడు నాకు కావాలి. వెళ్ళండి. హలో బావకి మన పంచులతో పంచి తడిసిపోవాలి. ఒంటరిగా కూర్చున్నావేంటి బావా? అక్క రాలేదా? లేదే, నువ్వు వచ్చి కూర్చో. నన్ను పెళ్లి చేసుకుంటే నేనే కూర్చుంటాను. చేసుకుంటా గానీ తాళి సంగతి తర్వాత, ముందు సోమరం చేసుకుందామా? అమ్మో, బావ బాగా ముదురే. ఈ సంగతి అక్కకి అక్క చెప్తాను. తొక్క మూసుకొని వెళ్ళండి. సెడ్డలతో చింపేశా. సారీరా బావా. అదేం బావా, కంగ్రాట్స్ చెప్పకుండా సారీ చెప్తున్నావు? ఎందుకంటే నీ ఆనందానికి ఇదే ఆఖరి రోజు కాబట్టి. బావా చేసుకునే నా మరదలను రా. మరదలు కాబట్టి రా, మరీ డేంజర్. మన లూప్ హోల్స్ అని వాళ్ళకి చెప్పేస్తున్నాం కదా, ఆ తర్వాత ఆడేసుకుంటారు. అంత సీన్ లేదురా. పెళ్లికి ముందు అందరూ పురులేరా, పెళ్ళైన తర్వాతే పెళ్ళాల చేతులు అందరూ పిల్లులు అవుతారు. అందరు నీలా అదోళ్ళ ఉంటారు అనుకున్నావా? ఏయ్, మా ఆవిడికి నేనంటే దడదడ. నా తొక్కలే. ఇట్రా, ఇందాక మీ ఆవిడ నేను దడదడలాడించడమే చూసాలే. సరిపోయిందా? అవునవును. ఎరా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? చూడు, నిన్ను రెడీ చేయాల్సింది పోయి నీ బావ రెడీ అవుతున్నాడు. ఎక్కడ అమ్మాయిలు నా వెంట పడతారో మీ అక్క కుళ్ళు. ఆహా, అవును పాపం. ఏమే, నువ్వు బజార్కి వెళ్ళాలంటే గంట సేపు రెడీ అవుతావు. ఎప్పుడైనా నేనేమన్నా అన్నానా? ఎవరు ఎవరు గంటల కొద్ది రెడీ అయ్యేది? నేనా మీరా? మీరే మీరే గంటల కొద్ది రెడీ అవుతారు. నువ్వే రెడీ అవుతావు. బావా, మీరు అరుచుకోవడానికి వచ్చారా నన్ను రెడీ చేయడానికి వచ్చారా? ఆయన వదిలేరా, నువ్వు పద. ఆహా, ఇక్కడ కూడా స్వార్థమేరా. ఎక్కడ నీకంటే నేను అందంగా కనిపిస్తాను నా మీద బాబోయ్, మీ గొడవ ఆపితే ఓ 10 నిమిషాల్లో నేనే రెడీ అయి వస్తాను. దయచేసి మీరు అది వెళ్ళిపోండి. కాదు బామర్ది. ఇక్కడ నా పరిస్థితి ఎలా ఉంటే అక్కడ రజనీ పరిస్థితి ఎలా ఉందో. చంపేస్తారా ఏంటి? నీ బావకు నువ్వు కొత్తగా కనిపించాలా వద్దా? నేనేం మా బావ కొత్తగా కనిపించాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు అలా కొత్తగా కనిపించాలి, లేదంటే మగవాళ్ళ చూపులు పక్కకెళ్తాయి. మా బావే అలాంటి వాడు కాదు. బావైనా బాయ్ ఫ్రెండ్స్ అయినా మగవాళ్ళు మగవాళ్ళేనే. వాళ్ళకి అప్పుడప్పుడు ఇలియానా లాగా, అంతలోనే తమన్నా లాగా, ఎప్పుడైనా సమంత లాగా కనిపిస్తూ ఉండాలి. లేదనుకో మనం పాతబడిపోయి కొత్త ట్రయల్ స్టార్ట్ చేస్తారు. దీనికి ఇన్ని తెలివితేటలు ఎప్పుడొచ్చాయే? హే, వీళ్ళ బావ ఆ కర్ణం గారు అమ్మాయిని లేపకపోయినప్పటి నుంచే. ఇటు ఆ త్వరగా అటికలు తీసురా. ఏమిటే ఇంకా సత్తున్నావు? అవతల అందరూ వచ్చేసారు, టైం అయిపోతోంది. పంతులు గారికి కబురు పెట్టమని పెట్టారా? పంతులు గారి సంగతి నేను చూసుకో. ఏంట్రా హడావుడి నువ్వును? ఏం లేదన్నయ్య, పంతులు గారు వచ్చారో లేదో చూడమంటుంటాను. ఇక టైం అయిపోతుంది కదా. పంతులు గారిని తీసుకొచ్చాలేరా? సరే, నేను వెళ్ళి అందరిని వచ్చేయమంటాను. త్వరగా సరే వెళ్ళండి. సరే, తొందరగా కానీయమ్మా. అయిపోయినాయండి. అందరూ వచ్చే వేళ అయింది మరి. మీరు వెళ్ళి పిల్లల్ని తీసుకోండి. రథాలు త్వరగా. చూడండి, పర్వతం ప్యాంటు షర్టు వేసుకుని నడుస్తున్నట్లేదు. వాడంటే రెడ్ అలర్ట్.
మెల్లగా పరిగెత్తండి రా పడిపోతారు ఏమిట్రా ఏమిటి అవతారం స్టైల్ మావయ్య స్టైల్. నీ ఆకారానికి ఈ స్టైల్ అవసరం అంటావా పెళ్లి కాని కూరల్లో ఆనాలుగా మరి. ఏమిటి నీకు పెళ్ళవుతుందనే నమ్మకం కూడా ఉందేంట్రా ఇంతమంది దొరకలేంది నాకే దొరకరా? ఈ ఊళ్ళో పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు దొరుకుతారు గాని ఏనుగు పిల్లలు దొరకవురా మావయ్య నా కోసం ఒక అమ్మాయి ఇక్కడ పుట్టే ఉంటుంది. అదో పంచేరా చూకు వెళ్ళరా అక్కడ దొరుకుతుంది సరే మావయ్య. ఈడి బట్ట నాకు సారీ. నేనే సారీ చెప్పాలి. దెబ్బేమైనా తగిలిందా? ఫస్ట్ టచ్ కదా, నొప్పేం లేదు. కూడా ఫస్ట్ వచ్చే పేరేంటో? కళ్యాణ్ పవన్. పర్సనాలిటీకి పేరుకి అసలు సంబంధమే లేదు. నీ ఇలా పెరుగుతాను నాకే తెలియదు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మరి మీ పేరు? కళ్యాణి. అలాగా, మిసెస్ కళ్యాణినా? నో కాదు, మిస్ కళ్యాణినే. నిజమా? నేను కూడా మిస్టర్నే. అయ్యో నన్ను నన్ను పిలుస్తా. నన్ను 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 మళ్ళీ కలుస్తానే. సరే. వచ్చాడు ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. తదేవ లగ్నం సుదిలం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. ధ్రువం రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చ రాత్రం ధారయతాం ధ్రువం. అయ్యా తిరగండి. నెమ్మది ఇటవరా. నెమ్మదిగా కొంచెం ఇంకొంచెం. త్వరలోనే తగ్గిపోతుంది, ధైర్యంగా ఉండండి. కళ్యాణ్, ఎక్కడున్నావు కళ్యాణ్? పడ్డట్టే కనపడి ఎక్కడికి మాయమైపోయింది. ఓ కళ్యాణ్. ఎక్కడున్నా? హాయ్. వచ్చేస్తా. ఇట్రా. 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 బాగా డిస్టర్బ్ చేస్తున్నావు. నేనేం చేశాను? నువ్వు తగిలింది ఇక్కడ అనుకున్నా. ఇక్కడ పొరపాటును తగిలాను. ఎక్కడెక్కడో టచ్ అయ్యింది. మందేమైనా రాయినా? మందులతో తగ్గే నొప్పి కాదు ఇది, మరి అర్థం చేసుకో. అర్థం కావట్లేదు. అందుకే ఒంటి మీదకి వయసు వచ్చినా మెడ మీదకి తాళి రాలేదు. అర్థం చేసుకో, ఆలోచించుకో, మిస్సెస్ అయ్యే ఛాన్స్ దక్కించుకో. ఓకే చెప్పేసుకో. ఎప్పుడు కంటెలు పిలుస్తూ ఉంటాడు. పవన్, మా పల్లె ఎలా ఉంటుందో చూద్దాం పద. మీ ఊరు చాలా బాగుంటుందంట కదా? ఎస్.
వలి నాకేం కాలేదు ప్లీజ్ వలి ఏడవకు వలి నేను చెప్తుంది విను ఐల్ బీ ఫైన్ వలి 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 ఏంటిది నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఎవరికి సమస్య కాని చోటికి. ఇప్పుడు నువ్వు సమస్య అని ఎవరన్నారు? నా వల్ల ఒకరు చనిపోయారు. ఈ రోజు నీ మీద దాడి జరిగింది కూడా నా వల్లే. అందుకనే మరోసారి ఇలా జరగకూడదంటే నేను వెళ్ళిపోవాలి. బతకడానికి 100 ఏళ్ళుంటాయి, చావటానికి ఒక్కరోజు. నీకోసం చావైనా బ్రతికైనా నాకు సంతోషమే. నా కోసం మీ వాళ్ళందరినీ బాధ పెట్టడం ఎందుకు? నేనంటే వాళ్ళకి ప్రాణం, నువ్వంటే నాకు ప్రాణం. నేనంటే నీకెందుకంత పిచ్చి ప్రేమ? చూడు వల్లి, వచ్చేటప్పుడు చెప్పి రాదు, చచ్చే వరకు వెళ్ళమన్నా వెళ్ళదు. దట్ ఇస్ లవ్. ప్లీజ్ వల్లి, నా మీద నమ్మకం ఉంటే లోపల బ్యాగ్ పెట్టి నాతో రా. రమ్మనానా రా. ఎక్కడికి సంతోష్? చెప్తారా? ఇక్కడికి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే. నూరేళ్లు చల్లగుండమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. నా పుట్టినరోజు మీ ఇంట్లో? మీది మాది ఏంటమ్మా, ఇది మనిల్లు. ఈ ఇంట్లో అడుగు పెట్టేంత వరకు ఎవరైనా, పెట్టాక అందరూ మన వాళ్లే. అయ్యో ఎందుకమ్మా కన్నీళ్లు? పుట్టిన బిడ్డ ఆడవదా ఏమిటి? చూడమ్మా, నన్ను ఎత్తుకోమంటే నా వల్ల కాదు. పోనీ నన్ను ఎత్తుకుంటుంది. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. ఆ, good, good, good. ఇది కూడా ఆ, ఇది కూడా తీసుకోమ్మా, నా బంగారు తల్లి తీసుకో. ఆ. థ్యాంక్ యూ. ఏమా మాట్లాడమేంటి? చిన్నపిల్ల దాన్ని అడిగితే అదేం చెప్తుంది? పనిలో పనిగా ఇద్దరి పేర్లు చేర్చి కార్డులు ప్రింట్ చేయిస్తే ఓ పని అయిపోయేది కదా. అవసరం లేదమ్మా. అదేంటమ్మా, బావతో పెళ్లి ఎప్పుడెప్పుడా అని గోల్ చేసేదానికి ఇప్పుడు వద్దంటావేంటమ్మా? జరగని పెళ్లికి కార్డులు ఎందుకు నాన్న? జరగదా? బావంటే నీకు ఇష్టమే కదమ్మా. బావ వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను నాన్న. వేరే అమ్మాయా? ఎవరమ్మా అది? ఏ గొడవ పడతారా? ఎదుటి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడగలిగినప్పుడు మన మనసుకి బాధ తెలీదని నువ్వే కదా నాన్న చెప్పావు. నాకు బావ కళ్ళల్లో సంతోషం కనిపిస్తోంది. నిన్నే టైం అయిపోతుంది, త్వరగా రా. ఎక్కడికి రా, ఆడుకున్నావురా? వచ్చావా రాజా? అయితే ఇంకెందుకు ఆలస్యం, తలుపు ముయ్యి. తలుపులు మూసావా? తలుపు మూసాక ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా? బట్టలిప్పు. మీ అమ్మ అన్ని పనులు నాకే చెప్పింది. ఇప్పుడు నా చేతులతో నీకు రుద్ది 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 స్నానం చేయిస్తా రాజా. అల్లరి చేయకూడదు, సరేనా? మొదలు పెట్టనా? ఎవరు? అంజీ నువ్వా?
గెటప్ మారిస్తే గుర్తుపట్టలేకపోయావు కదా యు క్యాన్ అచ్చు షారుఖ్ ఖాన్ లా ఉన్నావు. నువ్వు ఒక్కడే వచ్చావు, వాళ్ళెక్కడా? వాళ్ళెవరు? మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న. ఆ, నాకు తెలిసిన చోట్ల అన్ని వెతికాను తమ్ముడు. ఈ మొదటి ఎక్కడ దాచాడో కనిపెట్టలేకపోయాను. ఇలా వచ్చావేంటన్నా? ఫస్ట్ లోగా తమ్ముడు వల్లిని చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేకపోయాను. ఎలాగన్నా కూపిలాగి వాళ్ళు ఎక్కడ ఉన్నది పసిగట్టేస్తాను. పట్టు వదలని విక్రమార్కుడు అనుకున్నానన్నయ్య. ఇప్పుడు కూడా పట్టు వదలని విక్రమార్కుడే తమ్ముడు. కొద్దిగా పట్టు మిస్ అయ్యాను అంతే. వల్లికి ఇప్పుడు నీ ఫేస్ ఎలా చూపిస్తావు? దానికి ప్లాన్ ఉంది. ఈ టోపీతో కవర్ చేస్తా. ఇంతకీ వల్లి ఎక్కడా? లోపల ఉంది. పర్మిషన్ ఇస్తే ఊరకంట వల్లిని చూసొస్తాను. సరే పద. థ్యాంక్స్ మా. హే వల్లి 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 హే వల్లి 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 ఐఎమ్ కమింగ్ మా. తప్పకుండా బాబు సార్, కొంచెం తప్పకుండా సార్, లోపలికి వెళ్ళాలి. వెళ్ళిపోతుంది నా హృదయం. ఏం చెప్పమంటారు సార్? వెలికి తిరిగిపోతున్నావు? వైద్యం కోసం వచ్చావా? పిచ్చెక్కునలా ఊగిపోతారా? నీ ఎక్కసెక్కలు అవి చూస్తుంటే నీకు మూల సంఖ్య బాగా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. మీకు అలా అనిపించిందా? మరి ఇంకేమనుకోవాలో నువ్వే చెప్పు. చాలా దారుణంగా అనుకున్నారు సార్. పెద్దనా వల్లి వాళ్ళ తల అలాగా ఏంటోరా, మనిషికో రోగం లాగుంది. క్యూట్ గా డాన్స్ చేస్తే మూలసం కంటాడు ఏంటి భయ్యా? నీ సిగ్ ఎఫెక్ట్ అలా ఉంది మరి. పద. ఓ ప్రియా ప్రియా ఓ మా ఆడియో అవుట్, వీడియో కూడా గాన్. ఆడియో వీడియోస్ పరిచయ అన్ని అవుట్. దీన్ని బట్టి నీకేమర్థమైందన్నా? అంజిగాడు వారం రోజులు బయటికి వెళ్తే నీ పరిస్థితి ఇది. అంటే నీ లక్కకి కేర్ ఆఫ్ అడ్రస్ అంజిగాడ్. ఆడియో వీడియో రెండూ పోయినాయి కాబట్టి నీకు సైకిల్తో అర్థమయ్యేటట్టు చెప్తాను వినుమా. నువ్వు చేసిన 2 తప్పులేంటంటే వల్లి నీ తమ్ముడికిచ్చి చేద్దాం అనుకున్నావు, అతను కీర్తిశేషుడయ్యాడు. తప్పు నెంబర్ 2, అదే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, కీర్తిశేషుల లిస్టులోకి ఎక్కబోతున్నావు. ఆ దేవుడాడే వింత నాటకంలో కొత్త ట్విస్ట్ ఏంటంటే వల్లి ఈ అంజిగాడిని ప్రేమిస్తుంది. అందుకని మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. వాళ్ళ అమ్మ నాన్న పిలిపించు, అక్షింతలు వేస్తారు. నువ్వు కూడా అక్షింతలు వేయొచ్చు. అర్థమైందా లేదా? అర్థం కాకపోయినా పర్లేదు, నీతో నాకు అస్సలు పని లేదు. నా పెళ్లి పనులన్నీ నేనే చూసుకుంటాను. ఓ ప్రియా ప్రియా. అన్నా ఆడియో అన్నదిలా ఉంది, చాలా ఎక్స్ట్రాలు చేశాను. బాబోయ్, ఆ సంతోష్ గాడు మోసం చేశాడు. వాడు ప్రేమించిన దానికోసం నా తమ్ముణ్ణి చంపేలా చేశాడు. నన్ను పెద్దవని చేశాడ్రా. వాణ్ణి వదలకూడదు. అవునన్నా, వాడిని వేసేద్దాం. నన్ను మరీ బఫూన్ గాని చేశాడు. అందరికంటే పెద్ద బఫు నేనయ్యాను. ఫుల్ బాడీ కంట్రోల్లోకి వచ్చేదాకా ఆగలరా? అప్పుడు దాకా మనం ఊరుకోవాలా? వాడికి ఈ రాత్రి ఆఖరి రాత్రి కావాలి. ఏం డిసైడ్ చేసుకున్నావు? ఏ విషయం? ఏ విషయమా? నేను వాడినిచ్చి కాపాడి వాడిని వాళ్ళనిచ్చి కాపాడి ఇంత దూరం తీసుకొచ్చింది ఏ విషయం గురించా? అయ్యో బాబోయ్, ఆ చూపు చూడు, గుడ్లు పీకెత్తారు. లవ్ మ్యాటరు, మన లవ్ మ్యాటర్ గురించి. ప్రేమించేంత ప్రశాంతంగా నా మనసు లేదు. మీ అమ్మ నాన్నని చూస్తే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందా? ఉంటాం బెటర్. నువ్వు ఇటేలు, నేను ఇలా వెళ్తా.
ఏదో కావాలన్నావు? కావాల్సింది మాకు కాదు, నీకు. మీ అమ్మా నాన్న వద్దా? అడిగినా మీరివ్వరుగా. ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను. కావాలా? అంతకంటే అదృష్టమా? నీకా అదృష్టం కావాలి అంటే నా దురదృష్టానికి కారణమైన సంతోష్ గాడి ప్రాణాలు కావాలి. ఇంకా అర్థం కాలేదా? అర్థం కానంత అమాయకురాలేం కాదులేరా, కిలాడిరా. దీని పేరెంట్స్ నా దగ్గరున్నారని తెలిసి సంతోష్ గాడితో కలిసి నా తమ్ముడి చావుకు కారణమయ్యింది. నన్ను చైర్లో కూర్చోబెట్టింది. నాకేం తెలీదు. అదంతా మాకు అనవసరం. అన్నకు అన్యాయం చేసిన ఆ సంతోష్ గాడు చావాలి. శంకర్ అంటే భయం. ఆ భయం మీ వల్లే తగ్గిపోయింది. ఆ సంతోష్ గాడు నా ఇంట్లోనే చేరి నాతోనే గేమ్స్ ఆడాడు. మీ అమ్మా నాన్నల ప్రాణం కావాలంటే నాకు ఆ సంతోష్ గాడి ప్రాణం కావాలి. తప్పు జరిగింది, సరిదిద్దుకునే అవకాశం నీకే ఇస్తున్నాం. ఆడిని నీ చేతులతోనే చంపాలి. ప్రేమలో ఉంది కదా, కష్టమే. నువ్వు చంపితే వాడి ప్రాణమే పోతుంది. నేను చంపాల్సి వస్తే ఈ ఇల్లే శ్మశానమైపోతుంది. ఎవరో చెప్పింది చెయ్యి. త్వరగా లేపి. ఎక్కడున్నావమ్మా? వస్తున్నానంటీ. శ్మశానం. ఎలా అద్దరిందన్నా? నన్నే ష్యూర్ మళ్ళీ ఛాన్స్ కొట్టేసావురా. వచ్చేసా డార్లింగ్. పిల్లలు ఏం చేస్తున్నారు ఇక్కడ? పదండి పదండి. అరే రే, అన్నా అంతా ఓకే. వాడంటే ఉన్న ప్రేమ నేనంటే ఉన్న భయాన్ని డామినేట్ చేస్తుంది కదూ. ప్రియుడి మీద ఎక్కువ ప్రేమ ఉందో, మీ అమ్మా నాన్న మీద ఎక్కువ ప్రేమ ఉందో చూద్దాం. రే అంజీ. అన్నా అర్థమైంది. చూడు పోందా ఈ నెసపోద్ది. మళ్ళీ చేయకండి ప్లీజ్. మా అమ్మ నన్ను చేయొద్దు ప్లీజ్. మరి నేను చెప్పినట్లు చేస్తావా? ఇంకా ఆలోచిస్తోందేంట్రా? అయితే శాంపుల్ వాళ్ళ నాన్నను చంపేమను. వద్దు, 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 వద్దు.
మీరు చెప్పినట్టే చేస్తాను. చెప్పింది చేస్తే మీ అమ్మా నాన్నలతో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. తేల్చుకో, ఆలోచించుకో. ప్రియుడా, పేరెంట్సా? తేల్చుకో. పాలు తీసుకొచ్చాను. నా కోసమా? మీకే. థ్యాంక్ యూ. సారీ 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 వల్లి, పొరపాటున జరిగింది. ఏమైంది సంతోష్? వల్లి డ్రెస్ మీద పాలు పడ్డాయి. అరే రే రామారా. మంచినీళ్ళు తాగండి, తాగండి, నెమ్మదిగా నెమ్మదిగా తాగండి. రే అంజీ, అసలింతకీ ఆ పిల్లాడు నుయ్యిలో ఎలా పడ్డాడంటావు? వాళ్ళైతే అమాయకులన్నా, అర్థం కాదు. మీరెవరినో తెలివైన వాళ్ళు అన్నారు, వాళ్ళకెప్పుడు అర్థం అవుద్ది? వాళ్ళ అమ్మా నాన్న చంపేసి పూర్తి చేసిన తర్వాత చావు మేళం మోగే మోగే వీళ్ళందరికీ చావు మేళం మోగే మోగే. ఏం కావాలి? చాక్లెటా? 1 minute. అబ్రకడబ్రా అబ్రకడబ్రా. ఏం కావాలి? కథ కావాలా? సరే. అనగనగా ఒక రాజు. ఏమైంది? అయ్యో, అమ్మ చిన్నప్పటి నుంచి ఈ కథ చెప్తూనే ఉంది. మరేం కథ కావాలి? పూచి కథ కావాలా? వద్దమ్మా, అది హారర్ సినిమా, మీరు భయపడతారు. అమ్మా, జనరేషన్ గ్యాప్, ఏం చేస్తాం? సరే వినండి. ఒక అర్ధరాత్రి అమావాస్య రోజు దూరంగా కాలు శబ్దం వస్తుంది. దూరంగా నక్కారుపులు అని అరుస్తున్నాయి. దూరంగా ఇంకొక శబ్దం. అలా అలా నడుచుకుంటూ ఆడదయ్యం ముందుకొస్తుంది. అలా దగ్గరకొచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అదేంటి అంకుల్, దయ్యం వస్తుందంటే అక్కొచ్చింది. అక్కనా? ఏంటి వల్లి? నీతో కొంచెం మాట్లాడాలి. అయితే మాట్లాడు. ఇక్కడ కాదు, కొంచెం పర్సనల్ గా. పర్సనల్? సరే, ఇక్కడే ఉండండి, మరి కాదు వచ్చాక చెప్తా. అన్నా, అదే ఆయన చంపుతుందని నమ్మకం లేదన్నా. దాన్ని నమ్ముకుంటే మనం అయిపోతాం. మనమే ఆయన వేసేద్దాం అన్నా, నా కొడుకుని. రే అన్నా, వల్లి అమ్మా నాన్నల్ని ఇప్పుడున్న గెస్ట్ హౌస్ నుంచి అలాగే అన్నా. వీడి సంగతి నేను చూసుకుంటాను.
ఆపండి ఆపండి బాబు ఆపండి. ఏం కావాలి? బాబు బాబు మేము కొంచెం సమస్యల్లో ఉన్నాం, మాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వండి బాబు. అక్కడ వరకు మీ సమస్య ఏంటి? మా అమ్మాయి శ్రీవల్లిని ఒక దుర్మార్గుడు కిడ్నాప్ చేశాడు బాబు. ఎవరతను? అదే ఆ నీచుడు శంకర్ బాబు. శంకర్? అవును బాబు, మీ పుణ్యం ఉంటది, కొంచెం ఆ రోడ్డు వరకు మాకు లిఫ్ట్ ఇవ్వండి బాబు. ఎక్కండి. ఆ, పద. అన్నయ్య నువ్వు పెళ్లి చేసుకోవాలని విషయం మర్చిపోయావంటే ఇదన్నయ్య ప్రేమంటే. వల్లి, ఇప్పటికే చాలా దూరం తీసుకొచ్చావు, విషయం ఏంటో చెప్పొచ్చు కదా. మా అమ్మ నాన్నల్ని విడిపించడానికి చాలా కష్టపడ్డావు. నీకే కష్టం లేకుండా నాకు దారి దొరికింది. ఆ దారేంటో చెప్పేయ్. ఆ దారికి ఒక్క అడ్డు తొలగిస్తే చాలు. చెప్పు, తొలగించేస్తాను. నా వాళ్ళు నాకు దక్కాలి అంటే నువ్వు చనిపోవాలి. నువ్వు నేను వేరు కాదు, నాదన్నది ఏదైనా నీదే, అడగాల్సిన అవసరం లేదు. చంపుతానన్నా నవ్వగలుగుతున్నావా? నా చావు నీకు సంతోషాన్ని కల్పిస్తే నా పేరు సార్థకమైనట్టే. ఐఎమ్ ఆల్ యోర్స్ వల్లి. వల్లి, వల్లి, oh my God, ఎంత పని చేసావు వల్లి. వల్లి, మంచితనం అంటే మా అమ్మ నాన్న అనుకునేదాన్ని. శంకర్ని చూశాక మనుషులంతా ఇలాగే ఉంటారేమోనని భయపడేదాన్ని. మీ ఇంటిని, ఈ ఊరిని చూశాక అభిమానం, ప్రేమ అంటే ఇవన్నీ అర్థమైంది. జీవితం 10 ఏళ్ళు అంటారు, కానీ మీతో గడిపిన ఈ కొద్ది కాలం నాకు 100 ఏళ్ళ ఆనందాన్ని ఇచ్చింది. సంతోషంగా చచ్చిపోతాను. వల్లి, నీకేం కాదు వల్లి, నీకేం కాదు. మా అమ్మ నాన్నల్ని కాపాడుకోవాలని ప్రతిరోజు బాధపడ్డాను. ఈ రోజు నీ చేతుల్లో చచ్చిపోతుంటే నాకు చాలా సంతోషంగా. నీకేం కాదు వల్లి. చావుని రమ్మని పిలిచాక రాకుండా ఉంటుందా? అది వచ్చే వరకు నన్నులోని ఒడిలో ఉండిపోలేవా? ప్లీజ్. అంత మాట అనుకో. చావు నీ దగ్గరికి రావాలి, ముందు అది నన్ను దాటి రావాలి. వల్లి, వల్లి, హాస్పిటల్కి వెళ్దాం. అమ్మ వల్లి, అమ్మ వల్లి. రేయ్, టైంకి వచ్చాను రా. దాని అమ్మా నాన్న, వీళ్ళ ప్రాణం నా చేతిలో ఉంది, దాని ప్రాణం మీ చేతిలో ఉంది. ఆ శంకర్ గాని నాకు అప్పగిస్తే ఆ అమ్మాయితో పాటు వీళ్ళని కాపాడుకోవచ్చు. ఏయ్! శంకర్ని నా ఇంటికి తీసుకొచ్చానంటే అతను నా అతిథి. సాయం కోరితే ప్రాణాలైనా ఇవ్వమని ఈ గడ్డ నాకు నేర్పిందిరా.
అలా అయితే మీ ఇద్దరి ప్రాణాలు తీసుకుంటాను రా. ఆగండి. సమస్య ఏంటో మనకు తెలియదు. వాళ్ళని వేటాడడానికి వీడొక్కడు చాలరా. ముందమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్దాం ఈ పదండి. బచ్చాగాడు నన్నేం చేస్తాడో అది చూస్తా. ఏయ్! 5 అంగుళాలు పంజాతో కొడితే 1000 కేజీలు ఏనుగైనా పడిపోతుంది. పవర్ ముఖ్యం, పర్సనాలిటీ కాదు. రారా! తమ్ముడిగా నా కోసం చాలా చేశావురా. అన్నగా నీ కోసం ఇంతవరకు నేనే ఏమీ చెయ్యలేదు. చెడులో కూడా మంచిని బతికించే మంచివాళ్ళురా మీరు. మీరు మీరు బాగుండాలి. ఈ పాపం మీకు అంటకూడదు. నెత్తుడితో సావాసం కొన్నేళ్లుగా మాకు అలవాటు. హాస్పిటల్లో మళ్ళీ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళరా, వెళ్ళు. అమ్మా వల్లి, బంగారు తల్లి, అమ్మా. హలో హలో, అక్కడ కాదు ఇక్కడ. అంత పని చేయకు తల్లి. నేనే వస్తా కదా. నీ ప్రాబ్లం సాల్వ్ అయింది, మరి నా ప్రాబ్లం? ఏ ప్రాబ్లం? అనవసరంగా వాళ్ళని వీళ్ళని కొట్టేశాను. అసలు కొట్టాల్సింది నిన్నే. బాబు బాబు, ఏమైంది? ఏమైంది బాబు? 3 ముక్కలు చెప్పమని 3 నెలల నుంచి అడుగుతున్నాను, చెప్పదే. అదేంటమ్మా, 3 ముక్కలే కదా, చెప్పొచ్చు కదమ్మా. అయ్యో నాన్న, మన కోసం ఇంత కష్టపడిన అబ్బాయికి ఆ 3 ముక్కలేవో చెప్పేయమ్మా. అయ్యో అతను అడిగింది ఏదో చెప్పేసి. చెప్పు. అమ్మా, అంకుల్ ఆంటీ కూడా చెప్పమంటున్నారుగా, ఇంకేంటి నీ ప్రాబ్లము?